ధనుస్సు రాశి వారికి నవంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పక్షంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. 2 వారాలు ఈ పక్షం లోపల కూడాను మొదటి వారము, రెండవ వారము అంటే ఓవరాల్గా 1 నుండి 15 వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సజావుగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు పని భారంతో కొంత శారీరక మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. అయితే ఉద్యోగస్తులు ముఖ్యంగా అధికారులతో స్నేహపూర్వకంగా ఉండడము ఈ పక్షంలో చాలా అవసరము. సంయమనంతో పనులు చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు చాలా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కుటుంబ వాతావరణము సానుకూలంగా ఉంటుంది. కళాకారులకు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ పక్షంలో మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. అయితే అవకాశాలను వదులుకోకుండా మీరు వాటిపై మనస్సు నిలిపినట్టయితే అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. ప్రయాణాలకు అనుకూలమైనటువంటి పక్షం. సోదరులు, బంధువర్గంతో వివాహాది శుభకార్యాల విషయమై సహాయ సహకారాలను పొందుతారు. సంబంధాల గురించి చర్చిస్తారు, మంచి ఫలితాలను పొందుతారు. ప్రారంభించినటువంటి అన్ని పనుల లోపల కూడాను మీకు అనుకూలత ఏర్పడినప్పటికీ ఏదో రకమైనటువంటి అవాంతరము, అంటే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అవాంతరాలు మీకు తలెత్తేటువంటి అవకాశం కనబడుతుంది. గనక 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము చాలా అవసరము. కొన్ని పనులు నిర్ణీత సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా ఆర్థిక భారం కూడాను పెరిగేటువంటి అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. అయితే సమాజంలో మట్టుకు మీకు పూర్వము ఉన్నటువంటి గుర్తింపు, మంచి పేరు, పలుకుబడి వీటి మూలకంగా మీకు చాలా పనులు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభించే అవకాశం కూడాను ఈ సమయంలో కనబడుతుంది. సద్వినియోగపరచుకోండి. ఈ పక్షంలో ధనుస్సు రాశి వారికి అష్టమ గురువు, అర్ధాష్టమ శని, ముఖ్యంగా ఈ 2 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది. కనుక పనుల లోపల కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కనుక ఈ 2 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు మీరు తప్పకుండా చేసుకోవాలి. ముఖ్యంగా గురువు ప్రీత్యర్థమై దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 16 సార్లు చదువుకోండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. గురువులను సందర్శించండి. తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. ఇక శని ప్రీత్యర్థమై నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇవి చేసినట్టయితే ఈ గురువు శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. మీకు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.